హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశా కదా, 2010 టాప్ 5 మూవీస్ అయితే చెప్పబోతారని. బట్ ఆ వీడియో కొంచెం లేట్ కావడానికో ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఈరోజైతే ఆ వీడియో పూర్తి చేద్దామని అయితే మీ ముందుకైతే వచ్చా. 2010 టాప్ 5 మూవీస్ అయితే ఇప్పుడైతే చెప్తా. ఇందులో ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి 2010లో, బట్ నాకు కొన్ని మాత్రమే నేనైతే చెప్తున్నా. టాప్ 5 మిస్ అంటే మాత్రం ఏమనుకోకండి. అలాగే వీడియో చివరి వరకు చూస్తే నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మూవీ వచ్చేసి చూసుకున్నట్టయితే మగధీర. ఇది 2009లో వచ్చినప్పటికి కానీ ఇది 2010 వరకు కూడా హైప్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి ఆ స్టోరీ పరంగా కానీ అన్ని పరంగా కానీ డైరెక్షన్ బాగా ఉండడం వల్ల కానీ ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. రామ్ చరణ్ గారు, కాజల్ గారు అయితే ఈ మూవీలో నటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే ఇది కూడా 2010లో వచ్చింది, బృందావనం. ఇది వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు నటించారు. అలాగే కాజల్ అండ్ సమంత కూడా ఇందులో నటించారు. ఈ మూవీ కూడా చాలా అంటే చాలా ఫ్యామిలీ డ్రామా, అలాగే చాలా అంటే చాలా బాగా అయితే ఆడింది ఒకప్పుడు. ఇప్పుడు కూడా సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఆదరిస్తున్నారు సాంగ్స్ను. అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే డార్లింగ్, ప్రభాస్ గారిది. ఈ మూవీ వచ్చేసి కాజల్ అండ్ మామూలుగా ప్రభాస్ గారు నటించారు. ఈ మూవీ కూడా లవర్స్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేది. అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. అలాగే నెక్స్ట్ ఫోర్త్ మూవీ చూసుకుంటే ఆరెంజ్ అనేది తెలుసు కదా, రామ్ చరణ్ గారు. అలాగే జెనీలియా, సారీ మిస్టేక్ వచ్చింది, జెనీలియారా, సారీ ఏమనుకోకుండా జెనీలియా అయితే నేను అంటున్నా. వాళ్ళిద్దరైతే నటించారు. అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే సింహ. ఇది 2010లో అయితే వచ్చింది. బాలకృష్ణ గారు అలాగే నయనతార గారు అయితే ఈ మూవీలో నటించారు. ఈ మూవీ ఒకప్పుడైతే చాలా అంటే చాలా హైప్ అయితే క్రియేట్ చేసింది ఇండస్ట్రీలో. మామూలు హైప్ కాదు, ఇప్పటికి కూడా ఆ సింహ మూవీ హైప్ అనేది ఇప్పటికి కూడా తగ్గలేదు బాలయ్య బాబు గారికి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ 2011 కానీ 15 కానీ మీకైతే వీడియో చేస్తా. నచ్చితే కనుక సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.